మనసు ప్రశాంతంగా ఉంటే శరీరము పంచభూతాలు ప్రకృతి నుంచి ప్రతిదీ స్వీకరిస్తూ ఆనంద పారస్యంతో మునిగి తేలుతూ ఉంటుంది. ఆదిలోనే మహాపురుషులు ఎందరో కలి వరకు ఆదియుగం అంటే కృతయుగంలోనే పురుషులందరూ మహాపురుషులందరూ పరమపురుషులు వాళ్ళు పరమపావనం చెందుతూ సృష్టి యొక్క రహస్యాన్ని కలి వరకు మనకి ఎంతో విఫలంగా విశదీకరించి మన ముందు ఉంచారు. గ్రంథాల రూపంలో భద్రపరిచి ఉంచి మనల్ని ముముక్షత్వాన్ని తన్మయత్వాన్ని తరించమన్నారు. తన్మయత్వంతో తరించమన్నారు. వారు పొందడమే కాకుండా మనకి ఎంతో ప్రసాదంలాగా గ్రంథాల రూపంలో రచించి ఉంచింది. అందరికీ తెలిసిన విషయం. వాటిని మనకి మనంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనలోకి మనం ప్రయాణం చేస్తే మహాత్ములు చెప్పింది ప్రతిదీ అవగాహన అవుతుంది, అనుభూతిని పొందగలుగుతాం. మనలో అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పండించేవాడు కానించి తినే మన వరకు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా మనలో ఉన్న పరమాత్ముడికే మరి పంచభూతాలు లేకపోతే ఆహారం విత్తనం మొలకెత్తగలుగుతుందా? మొలకెత్తిన వాళ్ళలో ఆహారం తీసుకునేటప్పుడు పంచభూతాలు లేకపోతే అది నెమరు వేసుకుని అరాయించుకోగలమా? అంటే ప్రతి నిమిషం పంచభూతాలతో మమేకమై ఉన్నాం, కానీ ఈ దేహం నేను అనుకుని మాయలో పడిపోయాం. ఎప్పుడైతే అన్నాన్ని స్వీకరించినప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపంగా స్వీకరిస్తామో అప్పుడు ఈ దేహదారుఢ్యము అనే ఆలోచన తొలగి ఈ శరీరము ఒక దేవాలయంగా, దేహమే దేవాలయంగా, జీవుడే దేవుడుగా అనుభూతిని పొందుతాం. మనోమయ కోసం. అంటే మనసు బాహ్యంగా చూసినంతసేపు ఒత్తిడికి గురై శరీరం బరువుగా ప్రశాంతత లేకుండా చూస్తుంది. మనోమయ కోసం అంతర్ముఖమవుతూ ఆ ప్రశాంతతని అనుభూతిని చెందితే మనసుకి ఏ మాయా లేకోకుండా ఆనందంగా విహరిస్తూ ఉంటుంది. ఆ మనోమయ కోసంలో ఆలోచనల జీవితం కాకుండా ఆత్మస్వరూపమే మనము అని తెలుసుకుని అన్నిటికీ అతీతంగా జీవించగలుగుతాం. మనోమయ కోసం. ప్రాణమయ కోసం. మరి ప్రాణం లేకుండా శరీరం ఉందా? ప్రాణం అంటే ఏంటి? శ్వాస లేకపోతే ఈ శరీరానికి ప్రాణం ఉందో లేదో తెలుస్తుందా? లేదు. ఆ ప్రాణమయ కోసం శ్వాసను గమనిస్తూ నిరంతరము దాన్ని అనుభూతిని పొందుతూ ఉంటే అప్పుడు విజ్ఞానం వీటి ముందు నుంచి అంటే అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం నుంచి తెలుసుకున్న విజ్ఞానాన్ని అందరికీ విశదీకరిస్తూ వివరిస్తూ బోధించగలిగే యోగ్యత విజ్ఞానమయ కోశానికి ఉంది. ఆ విజ్ఞానమయ కోసం ఎప్పుడైతే అందరి యొక్క మహాత్ములు చెప్పిన యోగ్యతను బోధిస్తూ వచ్చినప్పుడు అందరి కళల్లో వచ్చిన ఆనందమే మన ఆనందమయ కోశంగా తయారవుతుంది. అప్పుడే పంచభూతాలతో
మమేకమవుతాం, తన్మయత్వం చెందుతాం, ధరించగలుగుతాం. ఆ యోగ్యత మానవుడికే ఉంది. ఎన్ని అక్షరాలు చదివినా చిన్నతనంలో ఆ అక్షరాలే అనేక పదాల రూపంలోని, అనేక పాఠ్యపుస్తకాల రూపంలోని, అలాగే అనేక గ్రంథాల రూపంలో మన ముందు ఉన్నాయి. చిన్నప్పుడు చదివిన అక్షరాలే ఈరోజు చెప్పిందే చెప్పాను అనుకోవడంలో మీ తప్పేమీ లేదు. కానీ ఉన్నదే అది, ఉన్నది ఒక్కటే. అదే మనసు లేకుండా జ్ఞానంతో జీవించడం, పనిని ఎరుకగా చేయడం, ప్రేమను దైవంగా భావించడం, పనిని దైవంగా భావిస్తూ చేయడం, ఇలాంటి గుణాలను ఎప్పుడైతే ఆపాదించుకున్నామో ఎప్పుడు పాంచభౌతికమైన దేహం పంచభూతాలతో మమేకమై ప్రకృతిలా జీవిస్తూ సమస్త జీవరాశిలాగా ఆనందంతో విహరిస్తూ ఉంటుంది. అంతటి యోగ్యత మానవుడికి మాత్రమే ఉంది. అందుకే మానవుడు అన్నిటినీ చూడగలుగుతాడు, అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకున్న దాన్ని, అవగాహన చేసుకున్న దాన్ని, అదే మన జీవితంగా ఉంటే ఆనందంతో విహరిస్తూ తరించగలుగుతాడు. హరి ఓం తత్సత్.